సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మహిపాల్ రెడ్డి తమ్ముడు, అల్లుడు ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్. వంశీ, ఉదయం తెల్లవారుజాము నుంచే ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డితో పాటు అతని సోదరుడైనటువంటి మౌసన్ రెడ్డి, మరోవైపు అతని బంధువుల ఇళ్లలో సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈడీకి సంబంధించి ఏదైనా కేసు నమోదు చేస్తే మాత్రమే ఈడీ ఎంటర్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మధుసూదన్ రెడ్డి మీద మార్చిలో మైనింగ్ కేసు నమోదైంది కాబట్టి మధుసూదన్ రెడ్డి కార్యకలాపాలతో పాటు మహిపాల్ రెడ్డి కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే నిన్ననే వాళ్ళ అల్లుడు చంద్రశేఖర్ రెడ్డి దాదాపు 3 కోట్ల విలువైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసిన దానికి సంబంధించి కూడా ఒకవైపు నిజాంపేటలో ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు అయితే నిర్వహించి కొద్దిసేపటి వరకే సోదాలు అనేవి ముగిశారని చెప్పచ్చు. అయితే ఆ కారు 3 కోట్ల విలువ చేసింది, ఎలా కొనుగోలు చేశారు ఏంటి, ఇదే కాకుండా వాళ్ళ అల్లుడు చంద్రశేఖర్ పేరు మీద ఉన్న ఆస్తులతో పాటు అతనికి సంబంధించిన వ్యాపారాలు, మరోవైపు ఆస్తుల తాలూకా పత్రాలను కూడా, కీలక పత్రాలను కూడా ఈడీ అధికారులు అయితే స్వాధీనించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా మధుసూదన్ రెడ్డితో పాటు మహిపాల్ రెడ్డి ఇళ్లలో ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్న నేపథ్యం అవుతుంది. ముఖ్యంగా ఏదైతే సంతోష్ కన్స్ట్రక్షన్ పేరుతో, సంతోష్ మైనింగ్ పేరుతో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ కి సంబంధించి వ్యాపార లావాదేవీలతో పాటు వాటికి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్, అకౌంట్ కు సంబంధించిన లావాదేవీలు అన్నిటిపై కూడా పూర్తిస్థాయిలో ఈడీ వాళ్ళ దగ్గర నుంచి డాటా సేకరించి అసలు అక్రమంగా మైనింగ్ ఎందుకు చేస్తున్నారు అన్న కోణంలో కూడా ప్రస్తుతం వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే 4 ఎకరాల్లో లక్కడారంలో సంతోష్ మైనింగ్ పేరిట ఏదైతే మైనింగ్ చేస్తున్నారో దీనికి సంబంధించి 4 ఎకరాల్లోనే మైనింగ్ చేయాలి, కానీ పరిమితులకు మించి దాదాపు 15 ఎకరాలకు పైగా కూడా మైనింగ్ చేస్తున్నారు, తవ్వకాలు చేశారు, ఇల్లీగల్ గా నిర్వహించారు. ఇప్పటికే దాని మీద కేసు నమోదు చేసింది కాబట్టి కోర్టులలో ట్రాన్సాక్షన్ నమోదైంది కాబట్టి వీటికి సంబంధించిన పలు పత్రాలు, కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నది తెలుస్తుంది. అయితే మహిపాల్ రెడ్డితో పాటు మధుసూదన్ రెడ్డి ఇద్దరి ఇళ్లలో కూడా తనిఖీలు చేసిన క్రమంలో అతని సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు బంగారు ఆభరణాలు, కొంత క్యాష్ కూడా ఈడీ అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే ఈడీకి సంబంధించిన అప్డేట్స్ కూడా అధికారులు వెలువడించే అవకాశం అయితే కనబడుతుంది. వంశీ, థ్యాంక్ యూ అమరేందర్.